ప్రతి శిశువు తన డెవలప్మెంట్ లో వేరువేరుగా పెరుగుతారు. దీనినే డెవలప్మెంటల్ టైం లైన్ మీద గ్రోత్ గా చెప్పుకోవచ్చు. డెవలప్ అయ్యే అవకాశం దొరకక కొందరిలో మైల్ స్టోన్స్ డిలే కావచ్చు. ఇక కొందరు శిశువులు తమ తల్లి తండ్రి ఇంటిల్లిపాది ప్రోత్సాహంతో త్వరితగతిన మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తారు. బేబీ ఎదుగుదలలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 7వ నెలలో సాధారణంగా చేతులతో సపోర్ట్ ఇస్తే కూర్చోగలుగుతారు. అలాగని వారిని త్వరగా కూర్చోవడం నేర్పించే దిశగా అదే పనిగా కూడా ప్రయత్నం చేయకూడదు. సాధారణంగా తల్లి తండ్రి బిజీగా ఉంటే వారి 7 నెలల బేబీని కూర్చోబెట్టే స్టిమ్యులస్ ఇవ్వలేకపోవచ్చు. పాలిచ్చాం, బేబీ స్నానమైందా, ఇక బేబీని ఒకచోట పడుకోబెట్టామా, ఈ విధంగా కనుక రొటీన్ ఉంటే బేబీకి స్టిమ్యులస్ లభించదు. కూర్చోవడం నేర్పించే దిశగా పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చూస్తే, మనం ఆపర్చునిటీ ఇస్తేనే జరుగుతుంది. అంటే మన ప్రెజెన్స్ కావాలి, మనం బేబీ పక్కనుండాలి, ఎత్తుకోవటం కాదు పక్కనుండాలి. ఆ చేసే వయసులో ఆ పనులు ఆ బేబీ చేయాలి. అరౌండ్ 5th month టైంలో కూర్చోబెట్టే టైంలో కూర్చోవాలి. అరౌండ్ ఆ ఏజ్లో బోర్లా పడే టైంలో బోర్లా పడాలి. కూర్చుని లెగిసే వయసులో అరౌండ్ 8th month 9th monthలో నుంచోగలగాలి. అండ్ నుంచున్న తర్వాత నెమ్మదిగా దే షుడ్ క్రూజ్, అంటే దే షుడ్ మెల్లమెల్లగా నడవాలి. ఇవన్నీ చేయాలంటే మనం పక్కన కూర్చుని సూపర్వైజ్ చేసి వాళ్ళతో పాటు ఆ యాక్టివిటీని మనం మానిటర్ చేసినట్టయితే మనకి తల్లిదండ్రులుగా మనకి బాండింగ్ కూడా డెవలప్ అవుతుంది. సో మనకి బాండింగ్ డెవలప్ అవుతుంది విత్ ద చైల్డ్, అండ్ పిల్లలకు కూడా ఆ డెవలప్మెంట్ కూడా సరిగా జరుగుతుంది. అస్తమానం ఎత్తుకోవటం ఆన్సర్ కాదు. బోర్లా తమంతట తాముగా తిరగడం 7వ నెల బేబీస్ లో చూస్తాం. మొదట వారికి ఇది కష్టం కావచ్చు. ఎందుకంటే బోర్లా పడేటప్పుడు సాధారణంగా ఒక చెయ్యి వారి పొట్ట కింద ఉండిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. తల్లులు ఇది గమనించి వారికి సపోర్ట్ చేయాలి. ఒక్కసారి బోర్లా పడ్డం తెలిసిన శిశువు ఆ విద్యలో ఆరితేరుతాడు. కానీ అప్పటిదాకా ఎంతో ఇబ్బంది పడతాడు. వారు సైడ్కి రోలైనప్పుడు వారి ఒక చెయ్యిని బయటకు తీయలేకపోతారు. కొందరు ఎంత ప్రయత్నం చేసినా కాక ఏడుస్తారు కూడా. మరి ఇలాంటప్పుడు తల్లి రోల్ ఎలా ఉంటుంది? ఒకవేళ బోర్లా పడతాను కొంచెం ఇబ్బంది ఉంటే, ఎట్లాగంటే వెల్లకిలా ఉన్నప్పుడు సగం బోర్లా పడి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే చెయ్యి బయటకు తీసుకురావడానికి ఇబ్బంది వస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఎంకరేజ్ చేస్తూ ఫస్ట్లో కొంచెం సపోర్ట్ ఇచ్చి చెయ్యి బయటకు తీస్తే బోర్లా పడతారు. అప్పుడు ఒక్కసారి బోర్లా పడితే ఆ బేబీ కళ్ళలో ఆనందం చాలా చాలా ఉంటుంది. సో అలాగ మనం ఎంకరేజ్ చేయాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కంటిన్యూగా బేబీకి ఆ ఆనందం దొరికేంత వరకు కూడా మనం హెల్ప్ చేసి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా పాప 7వ నెల వచ్చినా బోర్లా పడ్డం లేదు, ఎందుకు అని సందేహపడే తల్లులు లేకపోలేదు. మెజారిటీ కేసుల్లో అది వారికి సరైన అవకాశం దొరక్కపోవడం వల్ల కావచ్చు. ఎంతసేపు బెడ్ మీద పడుకోబెట్టకుండా నేల శుభ్రం చేసి చాప వేసి దానిపైన వారిని బోర్లా వేయాలి. రూమ్ టెంపరేచర్ నార్మల్ గా ఉంటే డైరెక్ట్ గా నేల మీద కూడా వేయొచ్చు. కాకపోతే వారి దరిదాపుల్లో ప్రమాదకర వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి. ఇక బేబీకి ఫిజికల్ గా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా బోర్లా పడ్డంలో ఆలస్యం కావచ్చు. పరిస్థితిని తెలివిగా గమనించుకొని వైద్య సహాయం తీసుకోవాలి. మనం ఎంత చేసినా కూడా ఇది జరగట్లేదు, హెడ్ కంట్రోల్ బాగుండలేదు, బ్యాక్ కూడా బాగా ఉంగిపోయింది అని అనుకుంటే దెన్ మనం ఏదో ప్రాబ్లం ఉంది, ఈ న్యూరలాజికల్గా ఏమైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. అది వెంటనే డాక్టర్ని సంప్రదించి చూడాలి. అది కాకుంటే అది చాలా తక్కువ శాతం. ఎక్కువ శాతం మనకి ప్రాబ్లం ఎక్కువ చూసేది ఏంటంటే మనం సరైన ప్రోత్సాహం ఇవ్వట్లేదు, మనం కరెక్ట్ దానికి ఎన్విరాన్మెంట్ కలిగించట్లేదు, ఆ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ కలిగించట్లేదు. మనం ఎప్పుడైతే మనం ఇవన్నీ ఇందాక డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మనం సరిగ్గా చెప్పినట్టయితే, సరిగ్గా చేయించినట్టయితే డెవలప్మెంట్ చక్కగా బాగుంటుంది. 7 నెలల పాప అత్త తాత అంటూ ముద్దు ముద్దుగా చెప్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఈ స్థాయి నుంచే ప్రోత్సహించే బాధ్యత తల్లిది తండ్రిది. ఈ దశగా వారు ఎలాంటి ప్రయత్నం చేయాలి మీరే చూడండి. శిశువులతో కొందరు నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉంటే మరికొందరు వారికి ఏమి అర్థమవుతుంది మనం ఇలా మాట్లాడుతుంటే అని సందేహిస్తుంటారు. రిసెప్టివ్ కమ్యూనికేషన్ అంటే వారు విన్న మాటలను వారు గ్రహించడం ద్వారా వారి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి.
సో ఈ కమ్యూనికేషన్కి వచ్చేపాటికి అంటే మాటలు చెప్పడం కానివ్వండి, వినికిడి బాగుండడం కానివ్వండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ వయసులో. సో దానికి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే, నేను చాలామందికి ఐసీయూలో ఉన్న పిల్లలకు కూడా చెప్పేది కానీ, లేకపోతే ఓపీడీలో చూసిన పిల్లలకు కూడా జనరల్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే, పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలతోటి మాట్లాడండి. మాటలు చెబుతూనే ఉండాలి, వాగుతూనే ఉండాలి. ఎంత ఎక్కువ మీరు బేబీతోటి కమ్యూనికేట్ చేస్తారో, ఎంత ఎక్కువ మీరు బేబీతోటి మాటలు చెబుతూ ఉంటారో, అంత బాగా బేబీకి బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. అందులో అనుమానం లేదు. ఇందులో 2 రకాలు ఉంటుంది. వన్ ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్ అండ్ ది అదర్ ఈజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అంటే మనతో మాట్లాడచ్చు కానీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్లో వాళ్ళు ఎక్కువ చేసేది ఎక్స్ప్రెషన్స్. సో ఉక్కు అని చెప్తూ ఉంటారు. అటువంటి మాటలు చెప్పినప్పుడు ఎక్స్ప్రెషన్స్ తోటి చెప్తూ ఉంటారు. దే లుక్ ఎట్ యూ, దే లుక్ ఇన్ టు యువర్ ఐజ్. నీ కళ్ళలోకి చూసి నవ్వుతా లేకపోతే హ్యాపీగా వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్స్ చూపించినప్పుడు దట్ ఈస్ కాల్డ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఇది చాలా మంది ఫస్ట్ టైం తల్లిదండ్రులకి ఈ విషయం అర్థం కాక ఆ పార్ట్ ఆఫ్ ద క్రూషియల్ డెవలప్మెంట్ని మిస్ అయిపోతూ ఉంటారు. సో ఈ డెవలప్మెంట్ని మిస్ అవ్వకుండా మీరు ఎక్కువ మాట్లాడి కళ్ళల్లోకి చూసి బేబీని హోల్డ్ చేస్తూ టచ్ చేస్తూ మాట్లాడితే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ చాలా మంచి ఆ బేబీ యొక్క డెవలప్మెంట్కి ఒక పునాదినిస్తుంది. ఇక చిన్న చిన్న వస్తువులను ఈ నెల నుంచే చేతి గుప్పెట్లో గ్రాస్ప్ చేయగలుగుతారు కాబట్టి వారు టాయ్స్ ని లేదా ఏదైనా వస్తువులను చేతిలోకి తీసుకుని నోట్లో పెట్టుకోవడం సహజం. అన్ని నోట్లో పెట్టుకుంటున్నారు కదా అని వారికి ఏ ఆట వస్తువు అందుబాటులో పెట్టకపోతే కూడా నష్టమే. చంటి పిల్లలు మనం 6-7 నెలలు 8 నెలల పిల్లలు చూసినప్పుడు వాళ్ళు సహజంగా అన్ని వస్తువులు కూడా నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అది నార్మల్, అది ఆ పిల్లలు చేయాల్సిందే. అది మనం ఏదైతే ఆ పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో లేకపోతే ఆ చేతులతోటి ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారో మనం దాన్ని అరికట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కామన్గా మనం చేసే పొరపాటు ఏంటంటే చేతికి గ్లవ్స్ కానీ మిట్టన్స్ కానీ ఇది వేసేసి అది నోట్లో పెట్టుకోకుండా చూస్తాం. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంపార్టెంటే, కానీ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇట్లా చేయటం వలన వాళ్ళని సహజంగా డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నాం. వాళ్ళ సహజంగా వాళ్ళకి బ్రెయిన్ గ్రోత్ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అవ్వకుండా చేసిన వాళ్ళం అవుతాం.